నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. గత 20 రోజులుగా విద్యార్థి లోకం మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. డిఎస్సికి సంబంధించి, గ్రూప్స్కి సంబంధించి విద్యార్థులు రకరకాల వేదికలపై ముట్టడి కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తూ వాళ్ళని పిఎస్లకు తరలించడం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. అలాగే ప్రశ్నించినందుకు జర్నలిస్టుల మీద కూడా దాడి చేసే కార్యక్రమాలు కూడా చేశారు. సో ఏదైతే ఈ ఉద్యమాన్ని ప్రతిపక్షాలు, అదేవిధంగా కొన్ని ఇన్స్టిట్యూట్ సంస్థలు వెనకుండి నడిపిస్తున్నాయి అనేది పెద్ద ఎత్తున ఏదైతే అధికార పక్షం నుంచి వస్తున్నటువంటి అంశం. సో మన ముందు ఇప్పుడు అశోక్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి చైర్మన్ అశోక్ సార్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం, ఎందుకంటే ఈయన మీద కూడా ప్రత్యేకంగా ఎలిగేషన్స్ వచ్చాయి. ఎందుకంటే ఉద్యమాన్ని ఈరోజు ఈయనే దగ్గరుండి నడిపిస్తున్నాడు, కొన్ని ఫేక్ ఉద్యమాలు లెక్క అన్నట్టుగా మాట్లాడడం జరుగుతూ ఉంది. సో దీని మీద మరి ప్రభుత్వం మీద ఏ విధంగా స్పందిస్తారు, విద్యార్థి లోకానికి ఆయన ఏ విధంగా భరోసానిస్తారనేది ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్ సార్ నమస్తే. నమస్తే సార్, ఏదైతే 20 రోజులుగా యాజ్ స్టేషన్ చూస్తూ ఉన్నారో మీరు కూడా, మిమ్మల్ని కూడా పోలీసులు నిర్బంధించి ఇంట్లోనే పెట్టి, మీరైనా కూడా నిరాహారదీక్ష ఇంట్లోనే చేశారు. పోలీసులు కూడా మీడియాను కూడా రానివ్వకుండా చాలా ఇబ్బందికరంగా వ్యవహరించడం జరిగింది. సో మీలాంటి వ్యక్తులు మీ రాజకీయ లబ్ధి కోసం విద్యార్థులను ఉసుగొలిపి ఇన్స్టిట్యూట్లే ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నాయని చెప్పేసి పెద్దగా ఎలిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో దీని మీద ఏ విధంగా స్పందిస్తారు? ఏ ఇన్స్టిట్యూట్స్ లేవండి, ఓన్లీ అశోక్ సార్ మాత్రమే ఉన్నాడు. అశోక్ సార్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీదనే మాత్రమే కాదు, ప్రభుత్వాల మీద పోరాటం. నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు అశోక్ సార్ 100% నిలబడతాడు. గతంలో నిలబడ్డాను, ఇప్పుడు నిలబడతా ఉన్నాడు. అశోక్ సార్ కేవలం బతుకుదెరువు కోసం మాత్రమే ఇన్స్టిట్యూట్ నడుపుతూ ఉన్నాడు. నేను ₹1,00,000 ఫీజు తీసుకోవడం లేదు. ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయితే ₹1,50,000 ఫీజు, ₹1,50,000 ఫీజు ఉంటుంది. నా దగ్గర గ్రూప్ 2 ఫీజు పెడితే 500 ఉంటుంది, ₹100 ఉంటుంది, ₹1 ఉంటుంది. మరి ₹100 ₹1 ముఖ్యమంత్రి గారు అవగాహన లేకుండా ఒక డిఎస్సి కోచింగే నాకు లేనప్పుడు డిఎస్సి కోచింగ్ ద్వారా ₹200 కోట్ల సంపాదించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడే క్రమంలో ఈ ప్రభుత్వం ఇవాళ నిరుద్యోగులంతా టోటల్గా అన్రెస్ట్లో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు అలివిగాలని హామీలు ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మెగా డిఎస్ వస్తే 25,000 ఉద్యోగాలు ఇస్తాం, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచుతాం, విద్యార్థులని మేము బంగారు భవిష్యత్తుగా మార్చుతామని చెప్పేసి హామీలు ఇచ్చారు. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు గ్రూప్ 1 వస్తుంది, ఏప్రిల్ 1వ తారీఖు నాడు గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది, జూన్లో ఫేజ్ 1 వస్తుంది, డిసెంబర్లో ఫేజ్ 2 వస్తుంది, డిసెంబర్ 9లోగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇది 8 నెలలు అయిపోయింది, ఒక ఉద్యోగం ఇవ్వలే. పైగా గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు మీ లీగల్ కాంప్లికేషన్ లేకుండా చేశాము, అడ్డంకులు తొలగించాము అని చెప్పేసి ఆ 30,000 ఉద్యోగాలు ఇల్లేసుకుంటున్నారు. ఆ నియామక ప్రక్రియ కూడా జరిగిన ఎగ్జామ్లకి గురుకులాలు 9,210 ఉద్యోగాలు ఉంటే దాంట్లో 6,500 ఉద్యోగాలు మాత్రం నింపుతున్నారు. మిగిలిన 2,500 నుంచి 3,000 ఉద్యోగాలు మిగిల్చే ప్రయత్నం చేస్తారు. అంటే వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ రావడం లేదు. ముఖ్యమంత్రికి ఏమో విద్యపైన అవగాహన లేదు. గతంలో సబితా ఇంద్రారెడ్డికి విద్యపైన అవగాహన లేకుండా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఆగం చేసే పరిస్థితి అయాలు నెలకొన్నది. ఇవాళ ముఖ్యమంత్రికి అంతకంటే ఇంకెక్కువ అవగాహన లేదు. అసలు ఈయన అవగాహన లేకుండా విద్యాశాఖ నేను ఎట్లా దగ్గర పెట్టుకుంటాడు? ఆయన తెలుసా అసలు 10th క్లాసులో 600 మార్కులు ఉంటాయి, ఇప్పుడు పాయింట్స్ రూపంలో ఇస్తారు. గతంలో మార్కులు ఇచ్చే అంశం తెలుసా? జేఈ ఏంది, నీట్ ఏంది, ఎందుకు అవి గందరగోళంలో ఉన్నాయి? వాళ్ళ గ్రూప్ 2లో ఏం ఉద్యోగాలు ఉన్నాయి, గ్రూప్ 3లో ఏం ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళ సిలబస్ ఏంటి, ఏం ప్రిపేర్ అవుతున్నారు, డిఎస్సిలో సిలబస్ ఏంది, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టాలా, ఎంత టైం ఇవ్వాలన్న అవగాహన లేనటువంటి విద్యాశాఖ మంత్రి సీట్లో కూర్చుంటే విద్యా వ్యవస్థ ఇట్లనే ఉంటుంది. వాళ్ళ రాష్ట్రంలో ఎమర్జెన్సీ నడుస్తుంది, నిరుద్యోగుల పైన ఎమర్జెన్సీ నడుస్తుంది. ఎందుకంటే సెక్రటేరియట్ దగ్గర ఇలా 1000 మంది పోలీసులు పెట్టారు, నా ఇంటికాడ 100 మంది పోలీసులు పెట్టారు. నిన్న ఆర్టీసీ క్రాసుల్లో విద్యార్థులు అర్ధరాత్రి అశోక్ నగర్లో 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల నుంచి పొద్దుగాల 7 గంటలు 12 గంటల పాటు రోడ్ల మీద కూర్చున్నారు నిరుద్యోగులు. అంటే ఎంత బాధ వస్తుంది కూర్చుంటారండి? 2014 కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో కూడా నిరుద్యోగులు ఈ విధంగా ఇబ్బంది పడే సందర్భం లేదు. కానీ నిరుద్యోగులు ఇబ్బంది పడడమే లక్ష్యంగా పోస్టులు పెంచకుండా ఆదర్బాదర్ ఎగ్జాములు పెట్టి వాళ్ళలో మానసిక సంఘర్షణ కల్పిస్తుంది. కాబట్టి నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక విద్యార్థిగా, గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి వచ్చిన విద్యార్థిగా, ఒక జర్నలిస్టుగా, ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా నిరుద్యోగుల కన్నీళ్ళు కష్టాలు తెలుసు. కాబట్టి వాళ్ళకు అండగా నిలబడుతుంటే నన్ను కోచింగ్ సెంటర్ పేరుతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నా ఇంటి దగ్గర బారికేళ్లు పెట్టి నా దీక్షను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఒకానొక సందర్భంలో వీడు చచ్చిపోతే బాగుండు అన్నట్టు సందర్భాన్ని కూడా గవర్నమెంట్ వచ్చింది. ఎందుకంటే
గత గవర్నమెంట్ వచ్చిన 100 రోజులు మాకు టైం ఇవ్వమంటే 100 రోజుల వరకు వెయిట్ చేశాను. ఆ తర్వాత గ్రూప్ 2, 3 పోస్టులు ఎందుకు పెంచరని మొట్టమొదటిసారి నినదించాను. మొన్న జూన్ 20వ తారీఖు నాడు కూడా 5,000 మందితో ఇందిరా పార్క్ కాడ ధర్నా పెట్టినాం. విద్యార్థులు ముట్టడి చేసినారు, విద్యాశాఖ కార్యాలయం ముట్టడి చేసినారు, ఎక్కడికక్కడ కట్టడి. నిరుద్యోగులపైన దాడి చేస్తారండి. ఒక నిరుద్యోగిని పట్టుకొని మోసేదితో వీపైన గుద్దుతే అతని వెన్నుపూస ఉంటుందా? వెన్నుపూస ఉంటుందా అంటున్నా. వాడు వెన్నుపూస విరిగిపోతే వాడి భవిష్యత్తుకి ఎవరికి దారి చూపిస్తారు చెప్పండి? ఇదే ప్రశ్న మేము కూడా అడిగితే అతని మెడలో కండువా చూసారని మాట్లాడుతున్నారు పోలీసులు కానీ అధికార పక్షం కానీ. కండువా ఉంటే విద్యార్థి కాదా అంటున్నా. కండువా ఉంటే ఇవాళ నువ్వు ఎన్ఎస్ఏ అనే వ్యవస్థ నడుపుతున్నావా? మరి బల్మూరు వెంకట్ అనే వ్యక్తి నీటికి వ్యతిరేకంగా ఎట్లా ధర్నాలు చేస్తాడు? అదే బల్మూరు వెంకట్ని వీపి మీద మోసేతి పెట్టి గుద్దుతే మంచిగుంటుందా? అంటే నీటి మీద నువ్వు కండువ వేసుకొని ధర్నా చేసి హక్కు నీకు ఉన్నప్పుడు మిగతా విద్యార్థి కూడా ఉంటుంది కదా. అంటే వాడు విద్యార్థి, నువ్వు కూడా విద్యార్థి కదా. నువ్వు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు, ఒక పొలిటీషియన్గా, ఒక ఎమ్మెల్సీగా పనిచేస్తూ ఎన్ఎస్ఏ అధ్యక్షుడు ఎట్లా పనిచేస్తున్నావు? నువ్వు ఏ విధంగా ధర్నా చేస్తున్నావు? నీకు కలిపి రాజ్యాంగం ధర్నా చేసుకునే హక్కు, రాజ్భవన్ ముట్టడించే హక్కు నీకు ఇచ్చినప్పుడు మరి వాడు ధర్నా చేసుకునే అధికారం వాడికి లేదా? అంటే వాడుకున్నప్పుడు నీకు కూడా ఉంటుంది కదా. నువ్వు ఎట్లా మాట్లాడుతావు? పోలీసులు కూడా ఆ విధంగా వ్యవహరించడం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే ఆ గుద్దినటువంటి ఒక కానిస్టేబుల్ కూడా ప్రిపేర్ అయ్యి వచ్చిన విద్యార్థి, అతను కూడా గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థి. సిగ్గుండాల. గుద్దిన వాడు ఇప్పటికైనా మదన పడకపోతే వాడి జీవితం వేస్ట్ అని చెప్తున్నాను కదా. కొట్టడం ఒక ఎత్తు అయితే బూతులు పెట్టుకుని కొట్టడం, బూతులు ఎట్లా తిడతారండి? బూతులు ఎట్లా బూతులు తిడతారు? మోసేది పెట్టి గుద్దడం ఏంది? లాఠీలు పెట్టుకొని లాఠీ చార్జ్ చేయి. మోసేది మీద కొట్టి వెన్నుపూస ఎరిగిపోతే ఎవడు బాధ్యుడు అవుతాడు? అంటే రాష్ట్రంలో ఒక 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఎమర్జెన్సీ నడిచింది. ఇవాళ నిరుద్యోగులని బందీకాణ చేస్తున్నారు, ముందస్తు అరెస్టులు చేస్తున్నారు, 100 మంది పోలీసులను పెట్టి నన్ను నిర్బంధం చేస్తున్నారు. ఒక ఎమర్జెన్సీ రోజులు గుర్తొస్తున్నాయి. ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు, 100ల కొద్దీ రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పోలీసులు. ఎందుకండి? నిరుద్యోగులతో చర్చలు జరిపి వాళ్ళ బాధ ఏందో తెలుసుకుంటే పోలీసులతో ఏం పని చెప్పండి? పుస్తకాలు పట్టుకునే చదువుకునే వాళ్ళకు మధ్యలో పోలీసులు ఎందుకు పెడుతున్నారు? గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలా? మీరు 2,000 పెంచవన్నాం. 2,000 పెంచకు, 500 పెంచు. 780 ఉంటే 1,200 ఉద్యోగాలు పెంచవన్నాం. 1,200 600 పెంచరాదు, 400 పెంచరాదు. ఓ గిన్నే పోస్టులునే తర్వాత నోటిఫికేషన్ ఇస్తే ప్రస్తుతానికైతే యాడ్ చేస్తున్నాం, కొంత సమయం ఇస్తాం. గ్రూప్ 2 డిఎస్సి వాళ్ళకు 1 మంత్ టైం ఇస్తా అని చెప్పేసి ఏం కొబ్బలు మునిగిపోతున్నాయి? నిజంగా నాకు ఒకటి విషయం అర్థం కాదు అశోక్ సార్. నిజంగా డిఎస్సి వాయిదా వేయడం వల్ల ప్రభుత్వానికి ఏమైనా నష్టం ఉందా? మరి ఎందుకు ఇంత తాత్సారం చేస్తుంది ప్రభుత్వం? పరిపాలన రాక, వీళ్ళు పరిపాలించడం రాదు, గందరగోళం చేసిరు. సిలబస్ ఎక్కువ ఉంది, 45 days ఏమంటారు. వీళ్ళు ఏమంటారంటే విద్యార్థులు నష్టపోతారు అంటున్నారు. అంటే ఇప్పటికి జూన్ 12వ తారీఖు నాడు ప్రారంభించాల్సిన స్కూలు సెప్టెంబర్ దాకా కట్టిన 4 నెలలు అట్లే ఖాళీ ఉంస్తారా? నిజంగా మీరు ఆగస్టు 5వ తారీఖు నాడు ఎగ్జామ్స్ నిర్వహించి కనీసం 20 రోజులలో, అంటే సెప్టెంబర్ 1లోగా రిజల్ట్ ఇచ్చి వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ పెట్టి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వగలుగుతారా? ఇచ్చేంత నెట్వర్క్ మీకుందా? అధికారులు అంత తొందరగా పనిచేస్తారా? మరి సరే, మీకు డిఎస్సి మీద అంత తొందర ఉంది, మరి గురుకుల వాళ్ళు ఏం పాపం చేశారు? ఫిబ్రవరిలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తే ఇంతవరకు మీరు జాయినింగ్స్ ఇవ్వలేదు, ఇంతవరకు వాళ్ళ స్కూళ్ళలో పంపలేదు, ఇంకా వెబ్ ఆప్షన్ కానీ నడుస్తుంది పంచాయతీ. జూన్ 12 నుంచి జూలై 12 దాకా 4 రోజుల పాటు ఏం చేయలేకపోయినా మీరు ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ పెట్టి ఎమ్మటి బడికి పంపుతామంటే హాస్యాస్పదమే. కాబట్టి నేనేమంటున్నానంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పనికిరాడు, ముఖ్యమంత్రికి అసలే పనికిరాడు. ఆయన 8 నెలల కాలంలో నీ భాగవతం అంతా బయటపడ్డది. నీకు పరిపాలన దక్షత లేదు, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడడమే, ప్రతిపక్షాలను తిట్టడమే, మైకు దొరికితే చాలు నీకు. ఇక నేను ఒక లెక్చరర్ కాబట్టి ఆ విధంగా మాట్లాడలేను, కానీ అసలు ఆయన మైక్ దొరికితే కానీ శివం వస్తుంది. ఇక ఇష్టారాజ్యం, అసలు ఎదురుంగు ఎవడున్నాడు, వాడిని ఎవరిని తిట్టాలా, అసలు ముఖ్యమంత్రి అనే అంశం సోయి నీకుందా అసలు? ఫస్ట్ నువ్వు ఇంకా ప్రతిపక్షంలోనే నేను కేసీఆర్ని ఇంకా తిడుతున్నా అన్నట్టుగా మాట్లాడుతున్నావు, కానీ గౌరవంగా ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడే గౌరవం నీకు లేనప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా నేను ఇష్టారాజ్యంగా తిడుతున్నాడు. ప్రతి ఒక్కరు తిడుతున్నారు, ఎందుకంటే నువ్వే తిడుతున్నావు కదా. అడ్డా మీద కూలీలు అనడం వల్లనే ఆయన చాలా మంది హట్ అయ్యారు. హట్ ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అడ్డా మీద కూలీలు అంటారు, పనికిరాని వాళ్ళు అంటాడు, ప్రతి పనికి మాలోడు వాయిదా కొడుతున్నాను లెక్కలు చెప్తాడు. నిరుద్యోగులను తిడుతున్నావు నువ్వు. ముఖ్యమంత్రి నువ్వు తిట్టినప్పుడు నిరుద్యోగి తిట్టాడు హాయిగా. నువ్వు ఒకటంటే ఇప్పుడు 10 అంటాడు. కాబట్టి నీ భాష మార్చుకో. ఇప్పటికైనా ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడు.
లేకపోతే నేను అంతకంటే ఎక్కువ మాట్లాడతారు. సో అశోక్ గారు ఒక రాజకీయ లబ్ధి కోసమే, అందుకనే మొన్న ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీరు ఓడిపోయారు, తర్వాత స్టూడెంట్స్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం త్వరలోనే ఒక పొలిటీషియన్కి ఎదగాలనుకుంటున్నాడు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను. దీని మీద ఏం సమాధానం చెప్తారు? నేనేమంటున్నానంటే ఒక పట్టభద్రుణ్ణి, చదువుకున్నోని, ఉస్మానియా చదువుకున్నోని, మరి పట్టభద్రులకు ఎవరు పోటీ చేస్తారు? పట్టభద్రులకు పోటీ చేసేది మరి పట్టభద్రుడిగా పోటీ చేసే అది అవకాశం నాకు లేదా? పైగా ఏప్రిల్ 27వ తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తే నేను అప్పటిదాకా కూడా పోటీ చేయలేమనుకోలే. ఒక పనికి మాలిన వ్యక్తికి, ఒక బ్లాక్ మెయిలర్కి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇచ్చారు. అరే ఇక పనికి మాలినోడు పోటీ చేసాక నేను పోటీ చేస్తే ఎందుకు తప్పేంటని చెప్పేసి నాకు అనిపించింది. మరి అదే పనికి మాలినోడు ఈరోజు గెలిచాడు. ఇప్పుడు పట్టభద్రుల లోకం అంతా కూడా ఆయన్నే సపోర్ట్ చేసేది. మీలాంటి నిష్పక్షపాతంగా నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు సపోర్ట్ చేయలేకపోయింది. ఏంటి కారణం ఏంటంటే? అంటే నికార్సైన నిరుద్యోగులు, బుక్కు పట్టుకొని చదువుకున్న నిరుద్యోగులంతా నాకు ఓటేశారు. అంటే ఎప్పుడో డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళకి డబ్బుల్లో పెట్టి కొనుగోలు చేసి ఓటుకు 500, 1000 రూపాయలు, 1500 ఇచ్చి కొనుగోలు చేసి ఓటేపించుకున్నాడు. ఆయన 1,40,000 దొంగ ఓట్లు నేర్పించుకున్నాడు. అంటే ఒకటే సర్టిఫికేట్ పెడతాడు, పేర్లు మారుతుంటే సర్టిఫికేట్ అదే ఉంటుంది. అట్లా దొంగోట్లను నమోదు చేయించుకొని గెలిచిన వ్యక్తి తీర్మార్ మల్లన్న. తీర్మార్ మల్లన్న ఎట్లా గెలిచిండు అనేది నేను ఒక పాంప్లెంట్ తయారు చేయగలుగుతా. ఆ విధంగా గెలిచిన వ్యక్తి తీర్మార్ మల్లన్న. మరి ఇలా కనపడతలేడు కదా. నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతుంటే వాళ్ళ తరపున మాట్లాడాలి కదా. నువ్వు పట్టభద్రుల నియోజకవర్గం గెలిచిన నువ్వు మరి ఏడమాయమైపోయినావు. ఇలా గ్రూప్ 2, 3 పోస్టులు పెంచారు. నిరుద్యోగులు అర్ధరాత్రి 12 గంటల పాటు 12 గంటలు నిరవధికంగా అర్ధరాత్రి మొత్తం తెల్లవారుజామును ధర్నా చేస్తుంటే ఎందుకు మాట్లాడతలేవు? దగ్గరికి వచ్చి డిఎస్సి వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కుతుంటే వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఎందుకు మాట్లాడతలేవు? ప్రభుత్వం కాడు ఎందుకు ప్రశ్నిస్తలేవు? ఎందుకు మాట్లాడతలేవు? అంటే పట్టభద్రుడుకు నీకు ఓటేసినందుకు వాళ్ళందరూ సిగ్గుపడతా ఉన్నారు. పనికిమాలను ఎన్నుకున్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి పనికిమాలు వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు. ఇలాంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతి ఒక్కడికి అధికారం ఉంటుంది రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు, అంటే ఆయన చదివింది చక్కగా చదివింది, ఇంటర్మీడియట్ దాని చదివి 10th వరకు చదివిండు. ఆ తర్వాత ఆయన అటు ఆగమాగ చదువులు చదివిండు. అంటే రేవంత్ రెడ్డికి అధికారం ఉన్న పోటీ చేసేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎవడైనా కావచ్చు అని నాకు అర్థమైంది. ఎవడైనా పోటీ చేయొచ్చు. ఎందుకంటే అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయి మినిమం అవగాహన, పరిపాలన పైన జీరో నాలెడ్జ్ కలిగినటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినప్పుడు మీరు చదువుకున్న వాళ్ళు మేము ఎందుకు పోటీ చేయకూడదు? ఒక పట్టభద్రుడు నేను ఎందుకు పోటీ చేయకూడదు? నాకు రాజ్యాంగం ఇచ్చి నాకు రాజకీయ లబ్ధి ఏముందాడా? నేను గత విద్యార్థుల పాఠం చెప్పిన, విద్యార్థుల కష్ట సుఖాలు వస్తే కొట్లాడుతున్నా. మరి ఎవరు వచ్చి కొట్లాడిరు? అశోక్ సార్ తప్ప ఏ ఫ్యాకల్టీ రాలేదు కదా. అశోక్ సార్ తప్ప ఏ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రాలేదు కదా. నేను ఒక సామాజిక ఉద్యమకారుని కంపల్సరీ ఇంక 20 ఏళ్ళు ఉద్యోగాల కోసం కొట్లాడుతూనే ఉంటా. నిరుద్యోగుల కోసం ఇవాళ నేను ఉద్యమం మొదలు పెట్టలేదు, గతం నుంచి కొట్లాడుతున్నా. 2003లో బీఈడీలోనే ఆడ 5,000 రూపాయలు డిమాండ్ చేస్తే 800 రూపాయలు కట్టించిన, నడి రోడ్డు మీద నిలబడి 4 గంటల పాటు ధర్నా చేసి 5,000 రూపాయలు, 2003లో 5,000 రూపాయలు అంటే అరెకరం భూమి. అసోంటి సందర్భంలో కొట్లాడిన వ్యక్తిని నేను డిగ్రీలో కొట్లాడినా, యూనివర్సిటీలో అన్నింటిలో కొట్లాడడమే నేను నేర్చుకున్నటువంటి అంశం. కానీ నిరుద్యోగులకు ఎక్కడ కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా వాళ్ళ తరపున గట్టిగా నిలబడతా, కొట్లాడుతా. వీడోడు నన్ను పోటీ చేయడానికి నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దాంట్లో రాజకీయం ఏముంది? నేను సర్పంచ్ పోటీ చేయలే కదా, ఒక ఎంపీటీసీ పోటీ చేయలేగా, జెడ్పీటీసీ పోటీ చేయలేగా, ఎమ్మెల్యేకి పోటీ చేయలేగా, పట్టభద్రుల నియోజకవర్గంకి వెళ్ళి పోటీ చేసిన. అది కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తేనే. ప్రతి పనికిమాలినోడు పోటీ చేస్తున్నా, మీరెందుకు చేయరు సార్ అని చెప్పేసినారు. దానివల్ల నేను పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నోటిఫికేషన్ వచ్చినాక విద్యార్థుల డిమాండ్ల మేరకే నేను పోటీ చేశాను తప్ప మామూలుగా పోటీ చేయలేదు. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ బల్మూరి వెంకట్ కావచ్చు, తీర్మార్ మల్లన్న కావచ్చు, చనగాన్ దయాకర్ కావచ్చు, రియాజ్ గారు కావచ్చు, వీళ్ళే మాట్లాడుతున్నారు తప్పితే, వీళ్ళే స్పందిస్తున్నారు తప్పితే ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద పెద్దగా స్పందించట్లేదు. ఆయన ఒకటే దాని మీద ఉన్నాడు, డిఎస్సి పోస్ట్ పోర్ కుదరదు, ఆల్ టికెట్లు రిలీజ్ చేసేసారు. అది కూడా చెప్పలే ఆయన ఎమ్మెల్యే కొనుగోలు, కొన్ని వేదికలు మీరు చెప్పారు, ఎమ్మెల్యే కొనుగోలులో బిజీగా ఉన్నాడు. తర్వాత నిరుద్యోగులు రోడ్లు ఎక్కినాక మాట్లాడిండు. ఆయనది ఏంటంటే రాజకీయం కదా. ఆయన ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని కొనుగోలు చేయాలా, ఏడ అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్లో ఎవరెవరు కాంట్రాక్ట్ ఇవ్వాలా, ఎవరెవరి దగ్గర ఎంత కమిషన్ తీసుకోవాలా, అది ఆయన బిజినెస్. ఆయన నిరుద్యోగుల బిజినెస్ కాదు. నిరుద్యోగుల గురించి ఆయనకి ఏమీ తెలియదు. నిరుద్యోగుల గురించి ఆయన మాట్లాడు కూడా, ఇప్పుడు మాట్లాడు, రేపు కూడా మాట్లాడు. తక్షణమే విద్యాశాఖ మంత్రికి లేదంటే శ్రీధర్ బాబు కానీ ట్రాన్స్ఫర్ చేయండి. కొంచెం ఆయనకు అవగాహన ఉంది. నీకేం అవగాహన ఉందని విద్యాశాఖ దగ్గర పెట్టుకున్నావు? లేదంటే ఇంకో బట్టి విక్రమార్క కన్నా, ఇంకో దామోదర్ రాజనరసింహ, ఇలాంటి వాళ్ళు వాళ్ళకు ఉండాలి విద్యాశాఖ మంత్రి. ఏం తెలియదు నీ దగ్గర పెట్టుకుని దాన్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? తక్షణం విద్యాశాఖ మంత్రిని నియమించండి. నువ్వు అసలు ముఖ్యమంత్రిగా పనికిరావు, ఇక విద్యాశాఖ మంత్రికి ఎడ పనికి వస్తాను అంటే ముఖ్యమంత్రి కూడా విద్యాశాఖ మంత్రి ఎక్కువ అనకండి. విద్యాశాఖ అంటే విద్య తెలిసిన వాడికి, అవగాహన ఉన్నవాడికి విద్యాశాఖ ఇవ్వాలా. కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి పనికిరావు, పరిపాలన దక్ష అసలు పనికిరావు, నువ్వు రాజకీయాలు చేయడానికి పనికొస్తావు అంతే.
కాబట్టి నువ్వు పీసీసీ నువ్వు పీసీ కాంగ్రెస్ పార్టీ పీసీ అధ్యక్షుడు హోదాలో పనిచేయి, ముఖ్యమంత్రిగా రాజీనామా చేయి, తక్షణమే రాజీనామా చేయి. నీకంటే తురుముకాలు చాలామంది, చదువుకున్న వాళ్ళు చాలామంది, అవగాహన వాళ్ళు చాలామంది, పరిపాలన మీద తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయండి. నీవు అయితే అసలు పనికిరావని స్పష్టంగా చెప్పాల్సుకోండి. ఇప్పుడున్న డిఎస్సీని వాయిదా వేయమంటే అది వాయిదా వేయకుండా కొత్త డిఎస్సీలు ఇంకొక 5,000 పెంచుతామని చెప్పి అంటున్నారు ఇదే బట్టి విక్రమార్క గారు. సో అంతకుముందు 1:100 అని మాట మార్చినటువంటి ఆయన ఈరోజు మళ్ళీ ఈ విధమైన స్టాండ్ తీసుకోవడం గల కారణాలు ఏంటంటారు? అంటే ఇదంతా తప్పించుకునే ధోరణి అంటారా? ఆయన దళితుడు కాబట్టి ఆయన మాట చెల్తలేదు. అంతేనంటారా? దళితుడు కాబట్టి ఆయన మాట చెల్తలేదు. మరి ఆయన ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకోవాలి కదా. 1:100 గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. మాట్లాడలేదు. ఆయన 1:100 ఇచ్చింది కాబట్టి ఆయన ఇప్పియాలి. ఆయన డిప్యూటీ సీఎం అనే పేరు గొప్పగా ఉంది, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది. మరి 1:100 ఏ విధంగా మాట్లాడినా? మరి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నీ మాటలకి నీకు విలువ లేకపోతే డిప్యూటీ సీఎం నీకంటే విలువ ఉంటుంది. నువ్వు ఇచ్చిన మాట నువ్వే తప్పుతున్నావు. మరి డిప్యూటీ సీఎం పదవి మీద రాజీనామా చేయి, మంత్రి పదవి రాజీనామా, మాట నిలబెట్టుకునే వ్యక్తిని రాజీనామా చేయి, లేకపోతే ఉండకు, లేకపోతే హామీలు ఇయ్యకు. అయాలు ఒక మాట ఇయ్యాలి ఒక మాట. ఎట్లా అధికారం రాకముందు ఒక మాట, అధికారంలో వచ్చిన మరొక మాట అంటే ఎట్లా మాట్లాడితే గుర్తు చెప్పండి. కాబట్టి బట్టి విక్రమార్క గారు మీ మాట నిలబెట్టుకోండి, మీ మాట మీద మీరు గౌరవాన్ని కాపాడుకోండి. తక్షణమే ప్రభుత్వంతో మాట్లాడి 1:100 ఇప్పియండి, లేకపోతే నిన్నెవరు నమ్మరు. నమ్మాలంటే నువ్వు ఒక మాట మీద నిలబడండి. మీరు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల మాట మీద నిలబడి డిసెంబర్ 9లో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. ఇస్తే అప్పుడు తెలుస్తుంది. మీరు ఇచ్చిన హామీలు రాష్ట్రాన్ని అబాసుపాలు చేస్తాయి. రేపు రాబోయే రోజులలో ఏ విధంగా జగన్ ఉన్నకాడు పంచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే చివరికి ఆయన 11 సీట్లు వచ్చినాయి. ఆయన 175 సీట్లలో 11 వచ్చినాయి. మీకు 3 కూడా రావు రేపు, ఎందుకంటే 119 కదా. 119 లెక్కేసుకుంటే 3, 4 వస్తాయి. మళ్ళీ దరిదాపుల్లో కూడా కాంగ్రెస్ను మొత్తం కూడా భూస్థాపితం చేయాలనే లక్ష్యంతో ఆయన తెలుగుదేశంకి వెళ్ళి వచ్చింది కదా. రేపు ఎక్కడ బీజేపీ పోతాడో మరి ఎక్కడ పోతాడు. ఆయన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే ఇవాళ మన సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వ్యవస్థను మార్చుకోండి, పరిపాలన తెలియకపోతే దగ్గరుండి తెలుసుకోండి, పరిపాలన చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సో ఇక చనగాని దయాకర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఎందుకంటే ఆయన చాలా అంటే ఘోరంగా ఆయన అవమానంగా మాట్లాడాడు. ఒళ్ళు బలిసి మీరు ఉద్యమాలు చేస్తున్నారు, పనికి మాలిన విషయాల మీద మీరు ఇది చేస్తున్నారు, నేను దొంగ దీక్షలు తప్పితే ఒరిజినల్గా కాదని చెప్పేసి మాట్లాడారు. అంటే ఈరోజు విద్యార్థి లోకాన్ని మొత్తం ఇంత రోజు రోడ్ల మీద తిరుగుతున్నారు, పోలీసులతో దెబ్బలు తింటున్నారు, ఇలా మాట్లాడితే స్పందించాలి కదా మీరంటే వాడు కంపల్సరీ దీని మీద. చనగాని దయాకర్ అనే వ్యక్తి ఆయన కార్యకర్త కూడా పనికిరాడు. ఆయనకు ఆ స్థాయి లేదు, స్థాయి తప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నీ వాళ్ళు 74 కేజీలు ఉంటే 68 కేజీలకు వచ్చిన, 6 కేజీలు తగ్గాను. ఎట్లయితే దొంగ దీక్షలు? మీకు దమ్ము ధైర్యం ఉందా నీకు డిఎస్సి ఆపి గ్రూప్ 2, 3 పోస్టులు పెంచు. నువ్వు మొగోడు అయితే నీకు అంత సినిమా లేదు, నీకు ఇష్టానుసారిగా మాట్లాడకు. నువ్వు బయటికి వెళ్తే విద్యార్థులు ఇప్పటికే నీ మీద కోపంగా ఉన్నారు, యాన్నో దగ్గర పట్టుకుంటారు నిన్ను. జాగ్రత్తగా ఉండు, మాట్లాడే విధానంలో మాట్లాడు. ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు. కాబట్టి నోరు బారేసుకోకు, ఎందుకంటే ఫ్యూచర్ ఎదగాల్సిన వ్యక్తివి. జాగ్రత్తగా విద్యార్థుల మనలు పొందాలి. వ్యతిరేకంగా మాట్లాడి ఏదో నాకు వాడ అందరూ మైక్ తెచ్చి పెడుతురని చెప్పేసి ఏది పడుతుంది మాట్లాడితే ముందు ఫ్యూచర్ ఉండదు. నీ ఫ్యూచర్ కావాలనుకుంటే నిరుద్యోగుల తరపున రిక్వెస్ట్ చేయి, ముఖ్యమంత్రి కాడు పోయి నిరుద్యోగులలో ఇట్లా వ్యతిరేకత వస్తుంది, అది రాజకీయం నేర్చుకోవాల్సింది. అంతేగాని నిరుద్యోగులను తిడుతూ అడ్డాకూలీలు అంటూ బలిసిన వాళ్ళు దీక్ష చేస్తురని ఇష్టానుసారం మాట్లాడితే నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. మహా అయితే ముఖ్యమంత్రి కాళ్ళు పెట్టుకుంటూ కార్పొరేషన్ పదవి వస్తాయి, అంతకు మించి నీకు ఏం రాదు. ఇక తర్వాత రాజకీయ భవిష్యత్తు లేదు నీకు. రాజకీయ భవిష్యత్తు నీకు ఉండాలంటే, ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికార పదవి అని చెప్పుకుంటున్నావు, దానికి నువ్వు సూటబుల్ కాదు, నీకు అవగాహన లేదు. 35 మార్కులు రాక ధర్నా చేసినోడు నువ్వు. ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్ అడ్మిషన్ వేయాలా, ఆయన 35 మార్కులు రాలా, ధర్నా చేస్తే 20 మార్కులు తగ్గించినాక అడ్మిషన్ వేసిండు ఆయన. మరి ఆయన భవిష్యత్తు ఆయన బాగోతోడు తెలియదు. కాబట్టి మాట్లాడకు, నువ్వు కూడా బీసీ బిడ్డవే. జాగ్రత్త, ఎదగడానికి ప్రయత్నం చేయి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి, నిమ్మలంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయి. కానీ లేకపోతే ఏమైతే భవిష్యత్తు ఉండదు. ఒక బీసీగా ఎదగాలంటే జనం మద్దతు ఎదగాల. ముఖ్యమంత్రి మద్దతు ఉంటే ఆ టైం వరకు పనికొస్తుంది. తర్వాత 5 ఏళ్ల తర్వాత నేను ఓటు ఎక్కుతాడు, మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చిన ఓటు ఎక్కుతాడు మళ్ళీ నీకు. కాబట్టి నేను ఆయనకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు బ్రదర్ లాంటి వాడు, ఆయన సగం నాటితో మాట్లాడుతున్నాడు. పుస్తకాలు చదువుకోమని, నిరుద్యోగుల మద్దతు తెలుసుకొని ఎదిగే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా, కానీ ఇష్టానుసారిగా మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఫైనల్గా ఈరోజు సెక్రటేరియట్ ముట్టడికి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఏఎస్ఎఫ్ నుంచేమో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని, ఆ బకాయిలన్నింటినీ చెల్లించాలని వాళ్ళు ఒకవైపు డిమాండ్ చేస్తూ ఈరోజు ముట్టడి కార్యక్రమం చేపడితే, రాజారాం యాదవ్ అనే అతను ఈరోజు గ్రూప్స్ గురించి ఆయన డిమాండ్ చేస్తూ ఈరోజు ముట్టడి కార్యక్రమం చేపట్టారు. సో ఎక్కడికెక్కడే
అణిచివేత కార్యక్రమాలు జరిగింది తప్పే ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు ఈ రోజు ప్రోగ్రాం. ఎందుకంటే మేము ఎప్పుడు సెక్రటేరియట్ నుంచి వచ్చాం. సో ఏంటి సార్ నిజంగానే మరి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం గల కారణాలు ఏంటి ఫైనల్గా? అదే చెప్తాం కదా, ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేస్తుంది. 8 ఏళ్ల కాలంలో ఎమర్జెన్సీ విధిస్తుంది గవర్నమెంట్. ఇలా సమస్యల కోసం కొట్లాడుతుండ్రు. మరి సమస్యల మీద ఒక మంత్రితో మాట్లాడరాదు, మాట్లాడి సమస్య పరిస్థితి అయిపోద్ది కదా. ఓ మంత్రి గలోడు మంత్రి వినతి పత్రం ఇచ్చిన దాని దిక్కుండదు, దివాన్ ఉండదు. మరి ఎవరికి వినతి? ముఖ్యమంత్రి కూడా కలిసిరు. ముఖ్యమంత్రి కూడా మేడిపల్లి సత్యం గారు, ఎమ్మెల్యే గారు, ఆయనతో ప్రసన్న హరికృష్ణ అనే ఒక లెక్చరరు పోయి కలిసి గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచండి, విద్యార్థులలో అన్రెస్ట్ ఉందని ఆయన క్లారిటీగా చెప్పిండు. మరి చెప్పినట్టు ముఖ్యమంత్రి సోయి రావాలి కదా. మరి సోయి రావాలంటే తెలియట్లేదు, నీ పరిపాలన తెలియట్లేదు. అసలు అరే ఇంత 2 సార్లు వచ్చి ఎమ్మెల్యే కలిసిండు, దాన్ని మరి ఏమైనా చేయాలన్నా ఏందని చెప్పేసి మీకు సోయి రావడం లేదు. కానీ ఎమర్జెన్సీ రోజు గుర్తొస్తున్నాయి. నేను రాజారామన్న బీసీ కులాల సమాఖ్య విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఆయన ముట్టడి పిలుపునిస్తే నేను కూడా మద్దతు తెలిపాను. నేను కూడా పాల్గొనాల్సిన వ్యక్తిని, కానీ నాకు ఈ 10 రోజుల పాటు దీక్ష చేసిన కారణంగా, బాగా నీరసంగా ఉన్న కారణంగా నేను పోయి పాల్గొనలేకపోయాను. వాస్తవంగా ఇవాళ ఈ బీసీ కులాల సమైక్య ఆధ్వర్యంలో గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు 1:100 ఇవాళ డిఎస్సిని కొంత టైం వాయిదా ఇవ్వాలనే నేపథ్యంలో చేసిన పిలుపుని నా స్టూడియో కూడా వస్తే కూడా మాట్లాడాను. నేను కూడా ఇలా ముట్టడిలో పాల్గొనాలి, కానీ నాకు అన్రెస్ట్ కారణంగా నేను పాల్గొనలేకపోయాను. ప్రభుత్వం చర్చల్లో ఏదైతే చర్చలకి వాళ్ళకి అనుకూలంగా లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, చలో ఢిల్లీ కూడా అంటున్నారు విద్యార్థులకు మొత్తం కూడా. ఏంటి సార్ మీరు ఏ విధంగా చూస్తారు? మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది? రేపు గ్రూప్ 2, 3 కనుక పోస్టులు పెంచకపోతే, 1:100 ఇవ్వకపోతే, గురుకుల సమస్య పరిష్కారం కాకపోతే, హైదరాబాదుని తెలంగాణలో ఎంతమంది పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతారో అన్ని లైబ్రరీలు, అన్ని జిల్లాలు, అన్ని మండల కేంద్రాలు, అన్ని డివిజన్ కేంద్రాలకు వెళ్ళి 30 లక్షల మంది నిరుద్యోగులు, 30 లక్షల మందిలో ఒక 5 లక్షలు వచ్చినా కూడా హైదరాబాద్ని ముట్టడి కనుక చేస్తే నీ ముఖ్యమంత్రి సీటు పోవడం ఖాయం. కాబట్టి జాగ్రత్తగా నిరుద్యోగులతో మాట్లాడి వాళ్ళ కోరికలు నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే ముందు నీ పదవికి ఎసరు రావడానికి చాలా ఎక్కువ రోజులు ఏం పట్టదు. ముఖ్యమంత్రుల మార్పు అనేది కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణమే. ఇప్పుడు ఆల్రెడీ నీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయ్యి నీ మీద చాడీలు చెప్పే వాళ్ళు ఉంటారు. ఇలాంటి అంశాలు వాళ్ళకి అవకాశంగా మారుతాయి. కాబట్టి ముఖ్యమంత్రికి రాజీనామా చేయాలా, నీకు పదవి అవసరం లేదనుకుంటే ఇష్టారాజ్యంగా చెయ్యి, ఇంక 8 ఏళ్ళ కంటే ఎక్కువ పట్టదు. లేదు నీ ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఉండాలనుకుంటే నిరుద్యోగులు జాగ్రత్తగా ఉండే. నిరుద్యోగులతో గోక్కున్నోడు, నిరుద్యోగులతో లొల్లి పెట్టుకున్నోడు ఎవడు బాగుపడలే. గత కేసీఆర్నే పక్కన పెట్టారు. మొండి జగమొండి 80 పుస్తకాలు చదివినటువంటి వ్యక్తిని, 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తిని పక్కన పెట్టారు. నువ్వు ఏం పుస్తకం చదివి ఎక్కువ రోజులు ఎట్లా వస్తారు చెప్పండి? కానీ నువ్వు ఎప్పుడన్నా నేర్చుకో, ఏటూరు కాలం చదువు, పేపర్లలో ఏటూరు కాలమ్స్ వస్తాయి. కొద్ది ఇంగ్లీష్ నేర్చుకొని కొంత పరిపాలన చేసే ఒక ప్రయత్నం చేయండి, అవగాహన పెంచుకోండి. ఇష్టారాజ్యంగా మైకు దొరికింది కదా, సభ దొరికింది కదా, జనం ఉన్నారు కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ నిరుద్యోగులు చూస్తూ ఊరుకోరు, నిన్ను నట్టేట ముంచుతారు. కాబట్టి ముంచక ముందే తేలుకోమని చెప్తా ఉన్నా. అశోక్ సార్ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రిని ఈరోజు ఎదిరించే విధంగా మాట్లాడుతున్నారు. రేపు పొద్దున ఒకవేళ మీ మీద ఏమైనా కేసులు పెట్టి లోపల వేస్తే ఏంటి మీ పరిస్థితి? ఆల్రెడీ 12 కేసులు పెట్టారు, చెంచల్ కూడా జైలు పోయి వచ్చిన. ఇక నిండా మున్నోడు సార్లు ఎక్కడిది? 12 కేసులు పెట్టి ఇంకో 12 కేసులు అవుతాయి. ఒకవేళ అవసరమైతే కేసులు ఎక్కువ అని చెప్పి ఈడీ యాక్ట్ పెడతారు. అంతకంటే ఎక్కువైతే ఏం చేయలేరుగా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్కౌంటర్ చేసుకోండి అని చెప్తున్నాను నేను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా రెడీ, అన్నీ రెడీగా ఉన్నాను కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాను. ఏం భయం లేదు, భయపడేది లేదు. మీరు ఏమైనా చేసుకోండి, దాడులు చేస్తారా ఏమో చేయండి, ఏ చేసినా అన్నిటికీ సిద్ధంగా ఉన్న వ్యక్తి అశోక్ సారు, భయం లేని వ్యక్తి అశోక్ సారు. ఎందుకంటే గత గవర్నమెంట్ ఇబ్బంది పెట్టింది, గొర్రె ఈడ్చుకపోయి చెంచల్గూడ జైలు వేశారు. జైలు వేసినా వచ్చాను, మళ్ళీ జైలు వేయాలనుకుంటే వేయండి, తప్పేమండి. నేను తప్పు చేశారని భావిస్తే జైలు వేయండి, నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. ఎలాంటి భయం ఏం అవసరం లేదు. కాబట్టి భయపడకుండా నిరుద్యోగుల తరపున కొట్లాడుతాను. ఇంక 20 ఏళ్ళ పోరాటం నాది, నిరుద్యోగుల వెంటే నడుస్తానని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అదే మొత్తానికైతే అశోక్ సార్ చాలా ధైర్యంగా ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా దేనికి భయపడేది లేదు, అవసరమైతే ఎన్కౌంటర్ కూడా చేసుకుని నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఈరోజు విద్యార్థి లోకానికి మొత్తానికి నేను చేయూతగా ఉంటాను. వాళ్ళు ఏ విధమైనటువంటి పోరాటం చేసినా వాళ్ళకు ముందుండి నడిపించి వాళ్ళతో నేను కూడా నడుస్తాను, ఎంత దూరమైన వెళ్తాను, అవసరమైతే 5 లక్షల మందితో హైదరాబాద్లో ముట్టడి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. ప్రభుత్వం ఎక్కడైనా దిగి చర్చలకు వచ్చి విద్యార్థి లోకానికి న్యాయం చేయాలని చెప్పేసి అశోక్ సార్ లాంటి వాళ్ళు విజ్ఞులు మేధావులు అడుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం దిగిరాకపోవడానికి గల కారణం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. సో చూద్దాం ఏం జరగబోతుందో. ఓవర్ టు స్టూడియో.